వీళ్ళే చూస్తారు ఈ బాబు ఎవరు? బాబే అక్క బాబుతోనే ఉంటాడు సార్. చూసుకున్నావా తమ్ముడు? ఏమవుతాడు నీకు తను? మొత్తం కేబుల్ తీసుకో పట్టుకో కనెక్ట్ చేసుకో రావట్లేదా చెప్తున్నామ్మా చెప్పు. చూసావు సినిమాలు ఉన్నాయి. నీ పేరు చోటా గబ్బర్ సింగ్? చోటా గబ్బర్ సింగ్ చూడడానికి వచ్చాను. అవునా? కూర్చోమ్మా కూర్చో కూర్చో. చూసావా అతను తెలియదు పూజ చూసావా? వైరన్ సినిమాలా? చూద్దాం మళ్ళీ చూద్దాం. ఎప్పుడన్నా నువ్వు నీకు అన్నీ బాగా అయిన తర్వాత ఒకసారి వచ్చి చూద్దాం. నీకు చూపిస్తాను. ఖచ్చితంగా వద్దు ఖచ్చితంగా వద్దు అవుతుంది. అమ్మ అమ్మ నాంత ఎలా ఉంటావు? మంచిగా ఉంటావు? బాగా చూసుకుంటామా? అవునా? మీరేం చేస్తారు? మీరు ప్లంబింగ్ పని చేస్తారా? ఎక్కడ ఏం చేస్తారా? ఏం క్యాంటీన్లో చేస్తాను? మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేరా? లేదు మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సాయం చేస్తాను. మీరు ఏదైనా మీరు చేయండి. మీకు మంచిగా మీరు ఎవరైనా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత తీసుకోండి. నేను చెప్తాను ఎలా చేయాలి. నెంబర్ కదా ఒకసారి ఇంకో టీం కూడా ఉందా? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంకో డ్రీమ్. ఓకే సారీ సారీ. ఖచ్చితంగా చేద్దాం. ఏమమ్మా ఏంటమ్మా? అవునా? కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా? ఈ లోపల ఎంత? 11? 17. ఇక్కడ అర్జున్ నీకు సర్జరీ నొప్పి ఉందా? కొంచెం డాన్స్ బాగా చేస్తాను. చూపించు నాకు.
స్టైల్ అన్న మీ డ్రెస్సింగ్స్ అన్న చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైలే చేయించుకుంటారు సార్. ఇంకా చూపిస్తా. ఇది కొంచెం నడిచినప్పుడు సార్. ఓకే తర్వాత ఆ హెయిర్ స్టైల్ కూడా మీరే చేయించుకుంటారు. నువ్వు మంచిగా ఉండవు, నేను తీసుకెళ్తాను. ఓకే, నీకేం డ్రీమ్ అని చెప్పు. మనకి ఇల్లు కావాలా మా అమ్మకి. బాబు కంప్లీట్గా నడవలేని పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకుముందు చూసిన డ్యాన్స్ అదే ఊర్లో సార్. ఒక 2 ఇయర్స్లో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేని హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపియడం సార్. ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేసే బోన్ ఇరిగిపోతుంది పాపం. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. ఏంటిది ఫంక్షన్? మ్యారేజ్ భారత్లో సార్. భారత్? ఎవరు భారత్ ఇది? వేరే అన్నదా? ఆయన వచ్చిండనా? మీ స్టైల్ సార్. అత్తారింటి లాగా అండి. చెప్పు మీ చూడప్ప చెప్పు డైలాగ్ చెప్పు. సార్కి చెప్తాను చెప్పు బేటా. చూసుడు అయిపోయినాక చెప్తా. చెప్పు సార్. సార్తో మాట్లాడినాక చెప్తాను. ఈ డైలాగ్ చెప్తాడంట ఆయన మాట్లాడినాక. ఇంకేంటన్నా ఇంకేం చేస్తుంది? ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది సార్. ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం. అంటే యూరిన్లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్. ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసాయి. చూడప్ప సిద్ధప్ప నేను సుమన్ దాంట్లో ఒకటి అది గడ్డం తీసుకోవాలి. నేను గడ్డం తీసుకోవాలి. బాబు ఇప్పుడు మంచిగా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చేసి సార్ మాకు చెప్పకుండా మీ డైరెక్ట్ మీ ఆంధ్రాలో అక్కడికి వచ్చేసాడు. మీరంటే అంత ఇది సార్. ఫుల్ టాలెంట్. డ్రీమ్ ఏంది? అమ్మకి మంచి, మనకి మంచి ఇల్లు ఉండాలి. అమ్మకి ఇస్తాం. అది అమ్మకి మెస్ ఇష్టం కదా. ఒక పిల్లలు కావాలా? నువ్వు పని చేయండి. నువ్వు అన్ని కొడుకు ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ కూడా సింహంలా ఉంటుంది అది. చిన్నపిల్ల, చిన్న కుక్క పిల్ల. చూస్తాను నేను. నాకు నన్ను అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు, ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన ఏదో కుక్క పిల్ల చెప్తా ఉండే. చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా? నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? దీని పూడలు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా. కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించినా చెప్పు. పంపించినా పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించినా మంచి ఇల్లు వచ్చినాక పంపించినా. సరే. ఎక్కున్నారు ఓనర్స్. పిలిపించండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాను ఓనర్స్. 10 years అవుతుంది సార్. ఇక్కడే మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే
చదివించుకుంటున్నాం సార్ చదువు. చదువు ఇంపార్టెంట్ కదా సార్, ఇటు బాబుని చూసుకుంటూ అటు లేదు చూసుకునేది. చాలా నేను చాలా కూడా కష్టం కదా. వర్క్ చేసుకునేది సార్, చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్, ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్, అది ఇబ్బంది. మీరు ఏడుంటారమ్మా? ఇక్కడే సార్ ఈయనే ఉంటారా? దగ్గరలో సార్. దగ్గరలో ఉంటారు. తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు, మీ దగ్గర పెట్టుకుని గుడి దగ్గరికి పోయి మీరు